seize the ship. If any pressure comes from central government, we'll see. అందరికీ నమస్కారం. నేను ఈ రోజు అయితే మీకు 3 పాయింట్స్ అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ పాయింట్ నాదెండ్ర మనోహర్ గారు, సెకండ్ పాయింట్ తోటా సుధీర్ గారు, థర్డ్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారు. ఈ 3 పాయింట్లు పట్టుకుని నేను మీకు స్టోరీ అయితే చెప్పబోతున్నాను, వినండి. అసలు నాదెండ్ర మనోహర్ గారు ఫస్ట్ మినిస్టర్ అవగానే కాకినాడ వచ్చి అక్కడ ఫుడ్ సప్లైస్ మినిస్టర్ అయిన తర్వాత అక్కడికి వచ్చి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇక్కడ చాలా స్మగ్లింగ్ జరుగుతుంది ఫుడ్ దాంట్లో అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తానికి తెలిసింది ఏమిటి, అక్కడ ఎమ్మెల్యే ఇదంతా చేసినాడని. గత ప్రభుత్వంలో ఇలా చాలా వేల కోట్లు స్మగ్లింగ్ జరిగిందని ఆయన అయితే చెప్పారు ఒక ప్రెస్ మీట్ ద్వారా. కానీ అందరు యూట్యూబర్స్ ఏమన్నారు, అది హడావుడి, ఇదేం కాదు అని చెప్పారు. హడావుడి అని ఎందుకు చెప్తానంటే, కొంతమంది పొద్దున్నే న్యూస్ పెడతారు కదా, వాళ్ళందరూ ఈయన ఏదో హడావుడి చేస్తున్నాడు, ఇదంతా తుస్సు, ఇది మినిస్టర్ అయ్యాడు కదా చూపించుకోవడానికి హడావుడి అన్నారు. సెకండ్ పాయింట్ తోటా సుధీర్ గారు. తోటా సుధీర్ గారిని ఎందుకు ఎంచుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మళ్ళీ వద్దామా. ఫస్ట్ ఎలక్షన్స్ అవగానే మినిస్టర్ అయ్యింది ఎవరు? నాదెండ్ర మనోహర్ గారు. అలాగే ఆయనకి సమాచారం ఉండి ఆ సమాచారం మొత్తం తెలుసుకుందామని తోటా సుధీర్ గారిని ఫుడ్ సప్లైస్ చైర్మన్ చేశారు. ఇప్పుడు బయట ఊర్లో ఉన్నవాడికి మన ఊరు గురించి ఎక్కువ తెలుస్తుందా? ఒకటి ఆలోచించండి. మన ఊర్లో ఉన్నవాడికి మన ఊరు గురించి బాగా తెలుస్తుంది. అలాగే ఫుడ్ సప్లైస్ చైర్మన్ గా తోటా సుధీర్ గారు చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి నేను రీసెంట్ గా ఒక 2 రోజుల ముందు పోస్ట్ అని చూశాను, ఇక్కడ ఈ షిప్స్ లోంచి భారీగా స్మగ్లింగ్ అవుతుందని. ఈ స్మగ్లింగ్ అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆన్ రూట్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కాకినాడ వచ్చారు, బీచ్ కి వెళ్ళారు, షిప్ ఎక్కారు, అంతే సీజ్. అప్పుడు అందరూ యానిమల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటున్నారు. బేబక్స్ అనమాట. ఇంత మంచి ప్రభుత్వాన్ని ఏ శాఖలో ఉన్న మంత్రులు కూడా వచ్చిన రోజు నుంచి కష్టపడి శాఖకి న్యాయం చేస్తూ వాళ్ళ ఊరిని డెవలప్ చేస్తూ స్టేట్ లో కూడా మంచి మంచి కొత్త రాజకీయాన్ని అండ్ ఫండ్స్ అన్ని అభివృద్ధి తీసుకొస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం. మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, ఎవరు? నాదెండ్ర మనోహర్ గారు అండ్ తోటా సుధీర్ గారు. వీళ్ళ ముగ్గురు ఒక పార్టీ, మినిస్టర్, ఫుడ్ సప్లైస్ చైర్మన్, డిప్యూటీ సీఎం. ఫస్ట్ నాదెండ్ర మనోహర్ గారు ఛార్జ్ తీసుకున్నారు, నెక్స్ట్ మన తోటా సుధీర్ గారు కూడా ఛార్జ్ తీసుకున్నారు. ఈ గ్యాంగ్ ని మొత్తం పట్టుకోవడానికి వీళ్ళ రాత్రింబాలు కృషి చేశారు. ఇంకొకటి చెప్తాను వినండి, అసలు ఈ కాకినాడలోనే ఎందుకు ఇంత దృష్టి పెట్టారు? అప్పుడు ఎమ్మెల్యే ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ చంద్రశేఖర్ రెడ్డి గురించి పిన్ టు పిన్ తెలిసిన వాళ్ళు ఆ ఊర్లో చాలా మంది ఉన్నారు. కాకపోతే భయపడ్డారు ఆ ప్రభుత్వంలో చెప్పడానికి. ఇప్పుడు ఈ షిప్ ని సీజ్ చేశారంటే ప్రభుత్వం ఇంకా మంచి చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగనే కాకుండా అందులో 10,000 మంది జీవితాలు పాడవుతాయి అంటున్నారు. మరి ఇంతకాలం చేసినప్పుడు సంపాదించుకున్నారు, మళ్ళీ ఏదో ఒక రోజు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని వాళ్ళకి తెలీదా? తెలుసుంటే ఈ పని చేసేవాళ్ళు కాదు కదా. ఒకసారి నేను కూడా యానిమల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటాను. ఉంటాను. జై హింద్. Central government, we'll see.